ఏబిఎన్ రాధాకృష్ణ ఒక వార్త రాశాడు. ఈ వార్త రాశాడంటేనే ఏదో ఉంది అనేసి అనుకోవాలి. లేకపోతే అనాకో పైసలకు ఎకరాల భూముల్ని కంపెనీలకు దోచిపెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వార్త రాశాడంటే వాటాల కోసమే అయి ఉండాలి అని చెప్పేసి అనుకోవాలి. ఆయన ఏం రాశాడంటే మీరు కూడా పక్కన చూడొచ్చు. ఐటీ భవనాలన్నీ ఖాళీ, విశాఖలో భూములు తీసుకొని పట్టించుకొని కంపెనీలు, కార్యకలాపాలు ప్రారంభించకుండా కాలక్షేపం. విశాఖపట్నంలో 2 లక్షల చదరపు అడుగులు అందుబాటులో, నామమాత్రపు ఉద్యోగులతో నెట్టుకొస్తున్న విప్రో కంపెనీ. హామీ నెరవేర్చలేదని రిజిస్ట్రేషన్ ఆపిన ప్రభుత్వం. ఋషికొండలో దాదాపు 10 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. అదాని డేటా సెంటర్కు సుమారు 200 ఎకరాలు, కొండపైకి రోడ్డు తప్ప అడుగు ముందుకు పడలేదు. ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్తలు. విశాఖపట్నంలో ఐటీ భవనాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దశాబ్దాల క్రితమే ప్రభుత్వం కేటాయించిన భూములు తీసుకున్న కంపెనీలు వాటిలో కార్యకలాపాలు మాత్రం ప్రారంభించడం లేదు. ఈ జాబితాలో పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉండడం గమనార్హం. ఒక ఋషికొండ ఐటీ పార్క్లోనే సుమారు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఖాళీగా ఉంది. రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న పలు ఐటీ సంస్థలు దశాబ్దం దాటినా ఆ హామీ నెరవేర్చకుండా భవనాలను ఖాళీగా ఉంచేశాయి. కొన్ని సంస్థలు అయితే తీసుకున్న భూముల్లో భవనాలు నిర్మించి అక్కడితో పని అయిపోయినట్టు చేతులు దులుపుకున్నాయి. 2006లోనే విశాఖ నగరం నడిబొడ్డిన 7 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం విప్రో టెక్నాలజీస్కి కేటాయించింది. అందులో 6,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. చాలా కాలం పాటు ఆ భూమిని ఖాళీగా ఉంచిన విప్రో ఆ తర్వాత 4 ఎకరాల్లో 6 అంతస్తుల భవనాన్ని నిర్మించింది. దాన్ని కూడా ఖాళీగా ఉంచింది. విశాఖ ఎంపీగా పురంధేశ్వరి ఉన్న సమయంలో నాటి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆ భవనాన్ని సందర్శించారు. వెంటనే ఆపరేషన్లు ప్రారంభించి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే భూ కేటాయింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. దాంతోనే అప్పటికప్పుడు 300 మందితో కార్యకలాపాలు ప్రారంభించారు. పక్కనే ఉన్న 3 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు దరఖాస్తు చేయగా 2014లో కేంద్రం అనుమతి ఇచ్చింది. అందులో కూడా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదు. ఉపాధి కల్పిస్తామని ఇచ్చినటువంటి హామీని పూర్తి చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విప్రోకి భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేసింది. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. అందులో కొన్ని 2, 5, 6 అంతస్తులను 6 ఏళ్ల క్రితం 2019లో ఒమిక్స్ ఇంటర్నేషనల్ సంస్థకు అద్దెకు ఇవ్వగా వారు దాదాపు 1000 మందికి ఉపాధి కల్పించారు. అయితే అక్కడి నుంచి ఐటీ ఉత్పత్తులను విదేశాలకు రాయితీపై ఎగుమతి చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆ సంస్థ కూడా కొద్ది కాలానికి ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఒమిక్స్ అద్దెకు తీసుకున్న భవనం సెజ్ పరిధిలో లేకపోవడమే దీనికి కారణం. అంతకుముందు విప్రోతో లీజ్ ఒప్పందానికి ఒమిక్స్ ప్రయత్నించింది. ఆ భూమి విప్రో పేరుతో లేదని రిజిస్ట్రేషన్ల శాఖ తిరస్కరించింది. దాంతో ఒమిక్స్ ఆ ప్రాంగణం ఖాళీ చేసింది. తాజాగా ఈ మొదటి వారంలో తమను మోసం చేశారంటూ విప్రోపై ద్వారకానగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. విదేశాలకు ఐటీ ఎగుమతులు చేసుకునే అవకాశం లేకపోవడంతో దాదాపు 200 కోట్ల వరకు నష్టపోయామని ఆరోపించింది. ప్రస్తుతం విప్రో చేతిలో 7 ఎకరాల భూమి ఉండగా నామమాత్ర ఉద్యోగులతోనే నడుస్తుంది. ఋషికొండలో ఇది పరిస్థితి. ఋషికొండ హిల్ నెంబర్ 2లో కలర్ చిప్స్కు 2 ఎకరాలు, మిరాకిల్కు 2 ఎకరాలు, ఆ పక్కనే మరో సంస్థకు 3 ఎకరాలు కేటాయించారు. వీరంతా భవనాలు అయితే నిర్మించారు కానీ కార్యకలాపాలు మాత్రం ప్రారంభించలేదు. సుమారు 10 ఏళ్లుగా ఈ భవనాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. కనీసం అద్దెకు కూడా ఇవ్వలేదు. అలాగే హిల్ నెంబర్ 3లో ఎక్స్టీ గ్లోబల్ 5 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి భవనం కూడా ఖాళీగానే ఉంది. ఇవి కాకుండా ఇంకా పలు పెద్ద కంపెనీలు భూములు తీసుకొని ఇప్పటి వరకు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదు. అదాని డేటా సెంటర్ కోసం మధురవాడ హిల్ నెంబర్ 4పై సుమారు 200 ఎకరాలు కేటాయించారు. శంకుస్థాపన కూడా జరిగి ఏళ్లు దాటిపోయాయి. కొండ మీదకు రోడ్డు తప్ప ఇంకేమీ చేయలేదు. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని కూటమి ప్రభుత్వం అడగడంతో ప్రహరీ నిర్మాణం మాత్రం చేపడుతున్నారు. ఇప్పట్లో డేటా సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచన వారికి లేదని ఐటీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కొత్తగా ఎవరికి భూములు ఇచ్చినా ఎంత గడువులో ఆపరేషన్లు ప్రారంభిస్తారో స్పష్టమైన హామీ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి మన ఏబిఎన్ రాధాకృష్ణ తన కరపత్రికలో రాశాడు. ఈ టైంలో మొన్నే నారా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా టీసీఎస్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా పోయారు.
గొప్పలు చెప్పారు, మామూలు కాదు. అటువంటి గొప్పలు చెప్పుకునే టైంలో మన రాధాకృష్ణ ఇటువంటి వార్తలు రాయడం వెనుక మతలబ్ ఏంటి అని చెప్పేసి అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అందులో టీసీఎస్ కంపెనీకి 21.6 ఎకరాలు కేటాయించారు. 99 పైసలకే ఎకరా 99 పైసలకే అమ్మేశారు. 21.6 ఎకరాలు అమ్మేశారు. తర్వాత ఉషా కన్సల్టెన్సీకి 60 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. వీటన్నిటిని కూడా తట్టుకోలేక, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని రాధాకృష్ణ ఐటీ భవనాలన్నీ ఖాళీ విశాఖపట్నంలో అని చెప్పేసి వార్తలు రాశాడా? రాధాకృష్ణ ఈ వార్త రాశాడంటేనే ఏదో ఉంది అనేసి అనుకోవాలి. లేకపోతే అనాకో పైసలకు ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం కంపెనీలకు దోచిపెడుతున్నామంటే ప్రస్తుత తరుణంలో ఇలాంటి వార్త రాశాడంటే ఏదో పెద్దగా టార్గెట్ చేశాడని చెప్పేసి అనిపిస్తుంది. అది వాటాల కోసమా, లేకపోతే దేనికోసం, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడానికే, లేకపోతే కూటమి ప్రభుత్వానికి అలర్ట్ చేస్తున్నాడా? ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలే సైలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు టీసీఎస్ కంపెనీకి 21.6 ఎకరాల భూమిని ఎందుకు అమ్మారు అని చెప్పేసి ఏమైనా ప్రశ్నిస్తున్నాడా? చూడాలి. ముందు రాధాకృష్ణ దీని మీద ఏమి సమాధానం చెప్తాడో, కూటమి ప్రభుత్వం దీని మీద ఏమి సమాధానం చెప్తుందో చూడాలి.